అప్పట్లో మన దగ్గర దొంగ సారా కాసే వాళ్ళు ఉండేటోళ్ళు. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఇట్స్ ఇల్లీగల్. ఈ సారా గాయటాన్ని మన గవర్నమెంట్ ఎందుకు ఇల్లీగల్ చేసిందో తెలుసా? దీనికి 3 మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఊర్లలో సారా కాసే వాళ్ళకు క్వాలిటీ కంట్రోల్ ఉండదు కాబట్టి ఆ కల్తీ సారా తాగి చాలా మంది చనిపోయేవాళ్ళు. సెకండ్ అండ్ థర్డ్ రీజన్ చాలా మంది కోపం తెప్పిస్తుంది, బట్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే మన గవర్నమెంట్ సారా ప్రొడక్షన్ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఎవరు ఎంత సారా కాస్తారో గవర్నమెంట్ కి ఐడియా ఎట్లుంటది. అదే వైన్స్ లో అయితే గవర్నమెంట్ సపరేట్ గా సేల్స్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఊర్లలో సారా కాస్తే రూరల్ ఇండియాలో వైన్స్ కు బిజినెస్ విపరీతంగా డ్రాప్ అవుతుంది. వైన్స్ బిజినెస్ డ్రాప్ అయితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కూడా చార్జబుల్ ట్యాక్స్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నామంటే గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటే నిన్నటి మొన్నటి దాకా ఇల్లీగల్ అయిన క్రిప్టో లీగల్ అవుతుంది, ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ కూడా లీగల్ అవుతాయి. సో మీ గవర్నమెంట్ స్టాండ్ పాయింట్ లో మాట్లాడాలనుకోవట్లేదు, బట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్టాండ్ పాయింట్ లో